అప్పు నేను ఫీజు కట్టి వస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. సరే నాన్న. రే బుద్ధిగా చదువుకోవాలి, మీ అయ్య పేరు నిలబెట్టాలా, అర్థమైందా? సరే సరే. బేకారుగా తిరగొద్దు. రాయ్ ఇదిగో అమ్మాయి కూడా మీ క్లాసేనంట. అట్లనా? ఏందమ్మా పోరగారు లెక్క డ్రెస్ వేసుకున్నావు? మీ అబ్బాయి కూడా అమ్మాయిలా జుట్టు పెంచాడు కదా. అది సమాధానం. జబర్దస్త్గా చెప్పినావు. అమ్మాయి అంటే అట్లుండాలి, కరెక్ట్గా చెప్పినావు. బట్టల్లో ఏమున్నది, బుద్ధిలో ఉండాలి గాని. వీడు మా వాడు. సర్లే సర్లేవే, మీరు జాగ్రత్త చదువుకోండి. ఏ చదువుకోకేం చేస్తాడు? లక్షలు పెట్టుకున్నావా సీటు? అవు మీరెంత ఇచ్చిండ్రు? హాయ్ రాజేష్, రాజు. అపర్ణ, అప్పు. ఏంటి ధోని హెయిర్ స్టైలా? బాగుందా? 8 months నుంచి పెంచుతున్నా కాలేజ్ కోసం అని చెప్పి. వెళ్ళొస్తా అండి. మంచిది బిడ్డ. బాయ్. బాయ్. జాగ్రత్త అమ్మా. అలాగే. బాగా చదువు. అప్పు బాగా తినమ్మా. వస్తానన్నా. టేక్ కేర్. స్వామి మెకానికల్ తీసుకున్నా, చదువు తేలికదని చెప్పేసి అమ్మాయిలు తక్కువ ఉంటారని తెలిసినా కూడా రిస్క్ చేసిన స్వామి. సో ప్లీజ్ ఎట్లాగైనా పాస్ చేయి. అట్లనే లైఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే స్వామి. అది మంచి ఇంగ్లీష్ అని పోలని పరిచయం చెప్పించేసి లైఫ్ జల్ జల్ జింగా చేసే స్వామి. ఏడోకు. ఏంటి ఇప్పుడే వచ్చావా? అలవాటైపోతుందిలే, ఏడోకు. హారిక, 3rd year EC. అప్పుడు మేక్. బాత్రూమ్ లెఫ్ట్ రైట్ కామన్. కామనా? ఏంటి ఫుల్గా ఎంచుకున్నావా కాలేజ్ గురించి? ఇది చూద్దాం పదా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓయ్ ఓయ్, ఫ్రెషరా? వీడోడు నా డ్రైవరు. రేయ్ నువ్వు ఈ సామాన్లు వాడికి ఇచ్చేరా. రేయ్ నువ్వు బకెట్ మేరా. రేయ్ పట్టుకోరా, పట్టుకో. నువ్వు లైన్ చేయరా. తీసుకుంటా సార్, ఒక్క నిమిషం తీసుకుంటా. రేయ్ నువ్వు పోరా, నడరా నువ్వు. మేడం 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 వెయిట్ మేడం, ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం మేడం. ఐ లవ్ యూ మేడం. మేడం నా పేరు రాజేష్, మా పొద్దుటూరు ఎమ్మెల్యే. మాకు దగ్గర 10 కోట్ల వరకు ఉన్నాయి. అట్లనే మా ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక తంబి. ఇంకా నా ఫ్యూచర్ మొత్తం మీరే మేడం. అండ్ మేడం మీరేమనొద్దు, నేనే మాట్లాడద్దు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మేడం. రాజేష్ ఇన్ మై ఆఫీస్. Get that box down for me and come. అన్ని లవ్ లెటర్లే తీసుకెళ్ళు, అన్నీ చదువు, ఒకటి మిస్ కాకుండా. నువ్వు నాకు వేరే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే నార్మల్స్కుని వెళ్ళిపో. అది టేక్ ఇట్. ఓకే మేడం. అసలే రాజేష్ గారి ధైర్యానికి మెయిన్ టెన్షన్ పడుతుంటే మా టైసన్ గాడు దానికి ఇంకో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, క్యాంటీన్కేనా? నేను రావచ్చా? మీ పేరు? నువ్వు ఇక్కడే ఆగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం మంచిది. నీ వంటికి వెరీ స్పెషల్ ఫ్లవర్. నీకేమైనా పిచ్చా? ఎందుకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటావు? మన కాలేజ్ హిస్టరీలోనే ఫ్రెషర్స్ ఎవరు క్యాంటీన్కి రాలేదు. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నా సంగతి నేను చూసుకుంటా. ప్లీజ్ టేక్ దిస్ ఫ్లవర్ అండ్ టెల్ మీ యువర్ నేమ్. నేను క్యాంటీన్కి లంచ్ కోసం వస్తున్నా, ప్లీజ్. శ్రవంతి. ఐ నో యూర్ వెరీ ఫేమస్. రావాలా? యా, విల్ హ్యావ్ ఫన్ సరదాగా. ఓకే
వస్తా. కూల్ మ్యాన్, థ్యాంక్స్. ఒకటి మీ గ్యాంగ్లో చుట్టూడు ఉన్నాడు చూడు, జైసన్. వాడికి ఏమైనా పిచ్చా? నా వెనకాల పడతాడేంటి? పిచ్చి కాదు, హీ లైక్స్ యు లాట్. ఫనీ. యాక్చువల్లీ నువ్వంటే పిచ్చి. చేస్తాడు. వాడికి భయం లేదు. హాయ్ సాంగి. ఈ సండే నీ బర్త్డే. ఐల్ బి దేర్. థ్యాంక్ యూ. శంకర్ చెప్పాడు. కూల్, థ్యాంక్స్. ఫనీ. లెక్చరర్స్ ని ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారు స్టూడెంట్స్? యాక్చువల్లీ ఆహా, నువ్వు వెళ్ళు. రాజేష్ని ఒక్కసారి రమ్మను. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్స్. మేడం మీరు రావాలి మేడం. ఏ నీకు ఇంగ్లీష్ రాదా? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. మేడం యూ కమ్ ప్లీజ్. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్. మహేష్ బాబులా ఉంటాడు. నౌ యు గెట్ ద పాయింట్. స్టిల్ యూ కమ్ మేడం ప్లీజ్. సరే, డూ వన్ థింగ్. ఈ 1 page పోయిటరీ సాయంత్రం లోపల నాకు బై హార్ట్ చేసి చెప్పు. దెన్ ఐ విల్ కమ్. ఐల్ డూ ఇట్ మేడం, ఐల్ డూ ఇట్. హే టైసన్. హే హే రాజ్రా, హాయ్. యూ కాల్ మీ? అంత ఎక్సైట్ కాకు. మధు నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది, నేను రావట్లేదని చెప్పు. అరే అదేంటి, వస్తానని చెప్పావు కదా. ఇప్పుడు రావట్లేదని చెప్తున్నా. ఏంటి ప్రెషరా? జుట్టోడా వాళ్ళు గట్టిగా ఉత్తే ఎగిరిపోతాం. అంత ధైర్యం ఏంటి? అయినా సీనియర్ని ఎవరైనా కొడతారా? ఊరుకుంటారా? నా బాపు, ప్రెషర్ నాకు కాదు నీకు. నీ మంచి కోరు చెప్తున్నా. థ్యాంక్స్. నా మంచి గౌరవ్. ఏంటి గ్యాంగా? శివ టైపా? మేడం 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 మేడం. yes రాజేష్. ఈవినింగ్ పోయం వాట్ మేడం? చెప్పు. ఓకే. If you can dream and not make dreams your master, if you can think and not make thoughts your aim, if you can meet with disaster and triumph, if you can meet with if you can if you can no Rajesh, sorry. మేడం మొదలు చెప్పండి మేడం. మర్చిపోయాను మేడం. మేడం ప్లీజ్ మేడం 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 ఒక్కసారి మేడం మేడం ప్లీజ్ మేడం. పేరు చెప్పండి రా. అర్జున్ సార్. పాండు సార్. చందు సార్. మధు సార్. రేయ్ సెల్యూట్ చేయండి రా. ఏ మధు ఇలా రా, కూర్చో. రేయ్ సెల్యూట్ అంటే అట్లా కదరా, అది చేయండి. అక్కడ పట్టుకోండి. పట్టుకోండి బే. ఎక్కడండి రా. mighty seniors, dirty juniors, we salute you sir. Oh mighty seniors, we are dirty juniors, we salute you sir. Oh mighty seniors, we are your dirty juniors. ఏ ఏంటి నవ్వుతున్నావు? ఫస్ట్ డే కాలేజ్కి ఇట్లా అబ్బాయిలాగా వస్తారా? ఇంపోజిషన్ రాయి 1000 times షర్ట్ ప్యాంట్లో కాలేజ్కి రాను అని. రేపు పట్టు చీర కట్టుకొని రా, సరేనా? ఏ ఇట్లారా. అరే మిమ్మల్ని కాదురా, మీరు ఎగరండి రా. ఏంట్రా డబ్బింగ్ కావాలా? లిప్ మూమెంట్ ఉంది, సౌండ్ లేదంట్రా. నీ పేరేంటి? ఎడితలేసి నా పేరు. నాకు ఇంగ్లీష్ అసలు రాదు సార్. ఏంట్రా కదలా? సార్ లేదు సార్. ఏ ఊరు తమ్ముడు? శ్రీకులం ఉందా? శ్రీకులం జిల్లా అక్కడ మరిపోతుందా సార్ మాది. తెలుగు మీడియమా? అవును సార్. ఒరే మైకిల్ జాక్సన్ సీడీలు కొనుక్కొని 50 పాటలు లిరిక్స్ రాయరా. సార్ ఎవరు సార్ ఈ పాటలు సార్? హలో సార్ పేరు చెప్పండి. ఏమైంది సార్? సార్ ఆ పేరు చెప్పండి సార్. ఏ పోరా సార్. రా నువ్వు రారా. సార్ కొంచెం ఆ పేరు చెప్పండి సార్. మైకేల్ జాక్సన్ రా. ఏటేసి భయపడుతున్నావు? మాది కూడా శ్రీకాకుళమే. నాకు కూడా ఒక్క ముఖ్య ఇంగ్లీష్ వచ్చేది కాదురా. కాలేజ్ అదే నేర్పిస్తుంది. నీకేమైనా ప్రాబ్లం ఉంటుంది అది చెప్పు, నేను చూసుకుంటా. నవ్వురా. నవ్వే. అది కాదు సార్, అది నా నడుము మీద ర్యాష్ ఉంది సార్. లంగావనిలో చీరలు కట్టుకొని నా నడుము ఎక్స్పోజ్ చేయలేను.
ఓకే ఓకే రిలాక్స్. అంత ఏడిపోయేందుకు? సో మన సంస్కృతి సంప్రదాయాలు మీద నీకు గౌరవం ఉందన్నమాట. నువ్వు క్లాస్కి వెళ్ళు సరేనా? మనం కూడా క్లాస్కి పోదాం రా. అరే ఈరోజు మా బ్యాగులన్నీ మోయండ్రా. ఏంట్రా చూపు? మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. నువ్వు ఎమ్మెల్యే కొడుకువారా? సీనియర్స్ తో పెట్టుకుంటే పగిలిపోద్దురే. నేనంటే ఎందుకు రాని కదా కుళ్ళు. తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం బండోడ్రా. సారీ సార్. చుట్టూ ఎలా ఉన్నాను? బాగున్నా? మరి దరిద్రంగా ఉన్నాను కదా. టెన్షన్ ఎందుకు? పండు నా చేతిలో చచ్చిపోయినట్లే. ఇట్స్ ఓకే, బానే ఉందిలే. అంటే ఫీస్ ఓకేనా? నిజంగా చెప్పు. అవ్వును. అయ్యో సీరియస్గా చెప్పు ప్లీజ్. ఏ పూరా అమ్మాయిలు అయితే చచ్చినా చూడు, బొచ్చు పీకేసిన కోడ్లా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఉంది రూమ్కి స్నానం వేసుకుంటా. వెళ్ళు. ఆ పండు నీ పుట్లే ప్రసక్తే లేదు. వాడిని నాశనం చేయకపోతే నా పేరు రాజేషే కాదు. రే ఏంద్రా ఈ బురద మట్టిలో దొరికిన పందిలా వస్తున్నావు కాలేజ్కి? పోయి స్నానం చేసుకున్నాడు. నువ్వెవడ్రా పొట్టినాలా? సీనియర్ రే. అయినా చేయండి, రాజేష్కి తెలిస్తే మాట వస్తుంది. చేయవా? టైసన్ ఫైనల్గా చెప్తున్నా, చెయ్యి. నీకు తెలుసో తెలీదో నాతో పెట్టుకోకు. శ్రావ్స్ నాకు మంచి ఫ్రెండ్ అమ్మా. ఓకే. ఆహా ఏ ముంద్రా వెదర్. ఇప్పుడు కానీ ఒక బియర్, చిల్డ్ బియర్ చేతిలో ఉండి ఒక సూపర్ అమ్మాయి నడుచుకుంటూ వచ్చేస్తుంటే లైఫ్ జిల్ అయిపోతుంది మామ్స్ కదా. ప్రియాంక వస్తుందిరా. ఏం లక్కీరా నువ్వు, నిజంగా నువ్వు లక్కీరా. జేల్ జేల్ జింగా రాని చూసుకుంటా. అబ్బా ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. నాశువారా రే? నీషు ఏమోరా. ఇక్కడ బెటర్ రా, ఆ కంపు దాందే. అక్కడ బెటర్ రా. ఆగండి ప్లీజ్. వదలరా. హాయ్ రాజేష్. ఐఎమ్ ఫైన్. వాట్ ఈవినింగ్ కదా? చాలు. ఏమైంది అలా ఉన్నావు? రాజేష్ ఐ ఓకే? వాసన రావట్లేదా? వాసన? నో. రాజేష్ ఐ మీట్ యు లేటర్ యార్. ప్రియాంక ప్రియాంక. వాట్ మ్యాన్? ఏంట్రా కంపు? అమ్మాయికి రావట్లేదారా? ఎట్లా భరిస్తుంది? యాక్చువల్లీ ఆ వాసంత నాకు రాదు కదా. ఓహో నీకెలా తెలుసా? నా కొడుకు చేసింది. ఇది మా ఇద్దరి మీద మ్యాటర్. నువ్వు తప్ప ప్లీజ్. నేను చంపేస్తాను బే. అమ్మాయి నేను ఏం చేసిందా? నేను ట్రబుల్ చేసిందా? అయినా అంత కక్ష ఎవరికి వచ్చా ఇక్కడ తన మీద? ఎవరికి ఉండొచ్చు? చెప్తాను. అవునరా నేనే. ఏంటి? ఎందుకు ఎందుకు ఎందుకు? అది ఫ్రెష్ బే. ఏంటి మీద మీదకి వస్తావు? ఏంటి కొడతావా? అయినా వాడికి చెప్తావేంటి బుద్ధి లేకుండా? ఈ మ్యాటర్ వదిలేద్దాం, కానీ మళ్ళీ అమ్మాయి జోలికి వస్తే
చంపేస్తా. ఏయ్ నాతో మాట్లాడరా. నేను అడిగి డబ్బులు ఇచ్చి నాడు చేశాడు. నీ దాదాగిరి ఏంటి ఇక్కడ? నీ అంకమ్మ డబ్బులు తీసుకొని మిత్రద్రోహం చేస్తారో? టైసన్ ఈసారి ఇంకో పౌడర్ రా, అది చచ్చూరుకుంటుంది. తీసుకోరా తీసుకో. డబ్బుడు కమ్ముడు పోయి కుక్క తీసుకో. ప్లీజ్ నా ప్రియాంక మార్చబోతుంది. వీడి ప్రియాంక ఆట. నా ప్రియాంక. టైసన్ ఇది కూడా తీసుకోరా. తీసుకోరా తీసుకో. కానీ మళ్ళీ నా ప్రియాంక జోలికి వస్తే చంపే. పోబే పోరా. ఏంట్రా ప్రియాంక దగ్గరకా? ప్రియాంక దగ్గరే. పోరా పో. చచ్చాడు యదవ. అయినా అప్పు, ఆ రాజేష్ గారు ప్రియాంకతో తిరిగితే నీకేంటి? నీకెందుకు రా? ఏంటి ఇంత మారిపోయావేంటి? ఉసై మేడం క్లైన్ వేసేప్పుడు నాకు హెల్ప్ చేస్తావా? సీనియర్స్ గొడవలో నాకు హెల్ప్ చేస్తావా? ఇప్పుడు ఎందుకు ఇలా? అరే అప్పుగా ప్లీజ్ రా. అరే మాట్లాడిపి. పోయి తినరా ప్లీజ్. ప్లీజ్ 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 ప్లీజ్. ఈ అమ్మాయి కొంచెం నేను వేసుకుంటారా ప్లీజ్ బే. హెల్ప్ చేయరా. నేను చేయను రా, నాకు ఇష్టం లేదు. అది ఎందుకు? ఇడియట్. ఎందుకా? కళ్ళలోకి చూడరా, నీకే తెలుస్తుంది. కళ్ళలోకా? ఏముంది ఏముంది? బర్రె కళ్ళు నాట్లో ఏముంది? అది నీ లెవెల్, నీకు అర్థం కాదు. అది భూతం రా, నాకు నచ్చలేదు. ప్లీజ్ నేను చెయ్యను. అమ్మా సమ్మర్ హాలిడేస్ అంటే చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది, కానీ ఈసారి ఏంటో చాలా బోరింగ్గా ఉన్నాయి. సినిమాలు ఏమీ మంచివి లేవు, క్రికెట్ మ్యాచ్లు కూడా లేవు. రాజేష్ గారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. మధు ఏమో 2 రోజులకోసారి తల స్నానం, బ్యూటీ పార్లర్ అంటుంది. ఏమోలే, కొంచెం టైం దొరికితే అమ్మాయిలు వాళ్ళ లుక్స్ మీద ఫిక్స్ అవుతారు. నేనేమో కొంచెం బాడీ బిల్డ్ చేద్దామని బయలుదేరాను. వర్కౌట్లు, స్పెషల్ డయట్లు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాన్న మాత్రం ఇదేనా నీ గోల్ అన్నట్టు చూడగానే మొత్తం గాలి తుస్మని దిగిపోయింది. అప్పుడు దిగాడు రాజేష్ గారు సీడీలతో. ఏమో అనుకున్నా, కానీ వాడు చెప్పింది నిజమే. ఆ సీడీలు ఎంత బాగున్నాయంటే రోజుకి 2, 3, 10 అలా షాప్ వాడు ఇంకా లేదనే దాకా అలా చూస్తూనే ఉన్నాం. రే మధురా. కట్ చేపే, ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ. ఏమైపోయారు మీరు? అసలు కాల్ లేదు, మీటింగ్ లేదు, ఏం చేస్తున్నారు? ఏం లేదు, నువ్వు చెప్పు. చిరు సినిమా వచ్చింది, చూద్దామా? టికెట్స్? ఏం మగాళ్ళు మీరు, నేను వెళ్ళి టికెట్స్ తేవాలా? సిగ్గులేదా? సాయంత్రం వెళ్దాం. బెటర్ బి. చల్ బాయ్. ఆ సినిమాల ఎఫెక్ట్ ఏమో ప్రపంచంలో ఉన్న నీరసం అంతా నాకు అంటుకుంది అనిపించింది. చందు, ఆ రోజు ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మెగాస్టార్ సినిమా అని కూడా మొహమాటం లేకుండా ఏదో ట్రై చేశాను, కానీ మధు సామాన్యురాలా? ఏమైంది నీకు? బ్రెయిన్ ఎక్కడ పెట్టొచ్చు? ఏం లేదు, చాలా ఎక్కువ ఆ సినిమాలు చూసినాం, రెగ్యులర్ వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. బాయ్ బాయ్. సమ్మర్లో ఆ చెత్త సినిమాల నుంచి బయటపడడానికి ఒక చిన్న షాక్ కావాలేమో అనిపించింది. ఏదో ఇంజనీర్ అవుతామని డబ్బులు కట్టి పంపిస్తే తిన్నగా చదువుకోవడానికి ఏ రోగరా నీకు? ఎమ్మెల్యే గారు అబ్బాయి ఫెయిల్ అయ్యాడంటే ఎంత ఇన్సల్ట్. నానా అట్లా కాదు, ఇది ఫెయిల్ అయినట్లు కాదు, వీటిని బ్యాక్లాగ్స్ అంటారు. నేను మళ్ళీ రాసి పాస్ అయిపోతా కదా, నువ్వు వరి కాకు. నేను వర్రీ కాదురా, నువ్వు వర్రీ కా. నిన్ను బర్ర ఈడ్చుకొచ్చి పొలంలో పడేస్తే అప్పుడు అర్థమవుతుంది చదువు విలువ. బేకారు గాడివురా నువ్వు. 10 సంవత్సరాల్లో పాస్ అవుతావురా నువ్వు. అరే పెట్టే ఫోను. చంపేస్తా. మాకు 2 పెద్ద షాక్లు తగిలాయి. శ్రేయా మేడం, మా శ్రేయా మేడం కాలేజ్ వదిలి వెళ్ళిపోయింది. అండ్ రిజల్ట్స్ వచ్చేసాయి. 61%, 2 backlogs, can do better. Okay. Pandu Rangarao 62%. Congratulations. Chandu 76%. Congratulations. Thank you sir. Madhu 76%. Can do better. And finally, we come to the topper in first year. Arjun from Mechanical. Arjun! Oh, me man. Congrats, Tyson. Congrats. It's okay.
And second, Mr. Shankar. अरे शंकर लाइट Just తీసుకో 0.5% नेक्स्ट टाइम behind. अरे 0.5% कर रहा कर ले रहा అసలు ఎందుకు రావచ్చు? రాజేష్ నాకు 77%. అయినా నీకు డ్రాయింగ్లో నాకంటే ఎక్కువ ఎలా వచ్చాయి? నేనే కదా నీకు చెప్పింది. ఎంత వచ్చు అని కాదు బాబు, ఎగ్జామ్లో ఎలా రాసావు అని. రే శంకర్ ఎక్కడికి రా? ఐఎమ్ గోయింగ్ హోమ్ రా. క్లాస్ ఉంది కదరా. రే కూర్చోరా. కూర్చోరా. ఓకే రైట్. ఏం చదివి వెళ్ళామన్నా, కంప్యూటర్ సైన్స్ చేయాలని డ్రీమ్ క్రాష్ అయిపోయింది. ఇంకా లైట్ రా, ఐ విల్ స్టార్ట్ ఎంజాయింగ్. ఒక్క క్లాస్ సరిగ్గా అటెండ్ చేయకుండా వీడికి నాకంటే బెటర్ మార్క్స్ వచ్చాయి కదా. శంకర్కి ఏమైంది? ఏంట్రా ప్రాబ్లం? సారీ రా, నిన్న అన్నాను కాదు. ఐ జస్ట్ హేట్ మెకానికల్ రా, ఐ జస్ట్ హేట్ ఇట్. ఎనీవే కంగ్రాట్స్ రా. ఐ విల్ సీ యు. బై. రే శంకర్ సాయంత్రం బీర్ కొడతాం, వస్తా? ఎప్పుడు బీరేనా పంది? ఆపు, నీకు అసలు బుద్ధి లేదురా. ఒరే పాగల్గా, నువ్వు ఫీల్ అయితే త్యాగాలంటే ఏం చేయకు. ఆడు పెద్ద చోర్ సాలేగాడు. నువ్వేమన్నా పిచ్చి పని చేస్తావు అనుకో, నేను చంపుతా. అర్థమైందా? రే వాడికి ఫ్రెండ్షిప్ అనేది తెలీదురా. వాడికి తెలియకపోయినా మనకు తెలుసు కదరా. ఏం కాదు, యూర్ రైట్. అలాంటి పాటకి ఇలాంటి సల్వార్ ఏంటి? లంగా వేసుకొని రావాలి కానీ. ఓకే సార్. రేపటి నుంచి లంగా వేసుకొని రా. యాక్చువల్లీ నాకు లేదు, ఎప్పుడుదో. మధు చెప్పింది చెయ్యి. ఐఎమ్ యువర్ సీనియర్. ఓకే ఓకే. అవును, గ్రూప్లో ఎవరైనా పరిచయం అయ్యారా? ఐ మీన్ ఫ్రెండ్స్. అంటే చందు తెలుసు. చందు ఎవడరా? నేనే సార్. పూర్తి పేరేంది బే? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ అని పిలు, సరేనా? ఓకే. రేయ్ క్లాస్కి వెళ్ళు. మధు ఏ కాలేజ్? ఓకే ఎంసెట్లో ర్యాంక్ ఏంటి? మీ పేరు తెలుసుకోవచ్చా? ఏమన్నావురా? మళ్ళీ అడుగు. తను పేరు తెలుసుకుందామని. రే యదవా, ఇక్కడ ఇంతమంది ఉంటే నీకు నా అమ్మాయి పేరే కావాలన్నారా? ఆమె ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఏంట్రా ఇంట్రెస్టింగ్ గా ఉందా? నీ అంకమ్మ షర్ట్ బ్రౌన్ కొట్రా. ఎంత ధైర్యం రా నీకు? ఏం బాడీ రా నీది, మైక్ టైసన్ లాగా ఉంది. ఊతే ఎగిరిపోతావు సాలే. నీకు నా గర్ల్ ఫ్రెండ్ పేరే కావాలా? అబ్బే ఏ నవీన్ వదిలేంట్రా. వేసుకోరా. సీనియర్స్తో గొడవ సంగతి ఎలా ఉన్నా ఓ గంట పరిచయంలోనే మేము అందరం చాలా చాలా క్లోజ్ అయిపోయాం. మధు, శంకర్, రాజేష్, అప్పు, పాండు, అర్జున్, అదే టైసన్. ఏంటో కానీ మేమందరం ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. రే ఆగండి రా. రే మెటలర్జీ అసైన్మెంట్ ఇంకో 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. మాకు 10 కాపీస్ కావాలి. తీసుకెళ్ళి రాయండి రా. సార్ మాకు క్లాస్ ఉంది సార్. చాహా మాకు లేదా? నోరు మూసుకొని రాయి బే. 2 అవర్స్లో రాయాలి. అర్థమైందా? రాయండి రా. పదండి రా. మనం ఏమన్నా క్లాస్ అటెండ్ చేస్తే బెటర్ అనుకుంటా. నేను వెళ్ళినా బాస్, నాకు బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కావాలి. నాకు కాంపిటీషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను టాప్ చేయాలి, అందుకే. సరే వెళ్ళు. థ్యాంక్స్, బాయ్. ఏంటో బురద? ఎమ్మెల్యే కొడుకు అని చెప్పాడు అంతే. అందరికి నీ అంత బుర్రలు ఉండవమ్మా. చీరట్టుకొని రమ్మంటే ఏదో నన్ను సైడ్ చెప్పి తప్పి చేసుకుంటావా? ఆ పండుని నా లైఫ్లో వదిలే ప్రసక్తే లేదు. ఏడిపి చంపేస్తానండి. ఏంటి రాయవా? ఐ గాట్ ఇట్. ఒకసారి చూస్తే ఇంకా అవసరం లేదు. నచ్చావు బాస్. ఫస్ట్ డే నువ్వు సీనియర్ లైన్ వేస్తున్నావంట. జిల్ మామా జిల్ జిల్. Let me clarify one thing with you before I begin. I know exactly how seriously engineering students take their English classes. And I know exactly why you all are here today. Meeku koncham entertainment provide cheyadamlo nakemi nashtam ledu. Kani let me tell you something. 90% of all competitive exams today are based on English. CAT, GRE, GMAT, anything you... Oops.
అదేదో సినిమాలో చెప్పినట్లు అందరం ఒక క్షణం స్వర్గలోకపు అంచులు దాకా వెళ్ళిపోయాం. అప్పుడు మోగింది బెల్. హిప్నటైజ్ అయినట్లు అందరూ ఆమె వెంట పరిగెత్తారు. మావాడు మాత్రం ఆమె సివిల్ ఇంజనీరింగ్ క్లాస్లో దూరిపోయాడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ క్లాస్లో కూడా. ఆ తర్వాత ఆవిడ క్లాసులు అయిపోయాయి. సో వెంట వెళ్తూనే ఉన్నాడు. ఒరే మామా సూపర్ అమ్మాయి వస్తుందిరా. Hey, హాయ్. congratulations. I heard that ఈ anti-dying square idea నీదే అట్ కదా? యా. ప్రశాంతి. చందు. Okay, bye. ఓకే, టేక్ కేర్. రే చందుగా. ఏయ్ ఇట్రా. నేనా? అవును. ఏ ఫోన్ లేవే. నువ్వు ఆగు మధు, నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఒరే అక్కడ మజా వస్తుంది, నేను ఇప్పుడు వేస్తా. నాకు పేరేంటి? ప్రశాంతి మ్యామ్. ఏ బ్రాంచ్? సివిల్ మ్యామ్. ఆ రింగ్ ఏంటి? స్టైలా? స్టైల్ స్టైల్. ఆ కాలికి రింగ్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏంటి? అప్పుడే సీనియర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేదాకా వచ్చేసావా? ఏ కమాన్ స్టాప్, నువ్వు వెళ్ళు. సారీ మ్యామ్, మీ ఫ్రెండ్ అని తెలియక. ఏంటి ఫ్రెండ్? తొక్కులో ఫ్రెండ్ వాడు నాకు. పో 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 పో. నుంచి వచ్చేస్తా. ఆ లవ్ ఏంటో, ఆ చెప్పలేకపోవడం ఏంటో, ఆ జెలసీ ఏంటో. థ్యాంక్ గాడ్ ఈ బాధలని నాకు లేవు. సడన్ గా నా పొజిషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్ అయిందంటే ఐ సడన్లీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మధు. అది 3 months తర్వాత. హలో హలో. యా చెప్పు. ఏం లేదు, యాక్సిడెంట్గా డైల్ చేశాను. ఓకే ఓకే. Stupid. Idiot. సిగ్గులేదు. వాడికి ఫ్రెషర్ కావాల్సి వచ్చింది. ఫ్రెషర్కి హ్యాండ్ షేక్ ఇస్తాడు వాడు. అబ్బాయిల కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడతారో నాకైతే అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. డాన్స్ క్లాస్ జాయిన్ అవ్వచ్చా? చేయి కూడా కలిపింది, పెంట మొక్కంది. ఇప్పుడు అర్థమైంది నీ బాధ ఏంటో. ఏం లేదు కానీ మధు, నీలాగా నేను ఊరుకోనే, చచ్చిన ఊరుకోను. ప్రియాంక నీ టేస్ట్ నా టేస్ట్ సేమ్ కదా? నేను మస్తు కంపెనీ కదా? హే లెగు, ఇది నా ప్లేస్. అప్పు కూర్చుంది కదా, వదిలే. నేను నీతో మాట్లాడినా. లెగు. రాజేష్. అప్పు సిల్లిగా బిహేవ్ చేయకు. రాజు నోరు మూసుకో. ఫస్ట్ నుంచి మన ఇద్దరం ఇదే ప్లేస్ లో కూర్చొని తింటున్నాం. నీకు సెంటిమెంట్స్ లేకపోవచ్చు, దున్నపోతులో కూర్చొని తింటున్నాం, కానీ నాకున్నాయి. అది నా ప్లేస్, లేకమని చెప్పు. రాజేష్ నేను వెళ్తాను. హే ప్రియాంక 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 నువ్వు కూర్చో పర్లేదు, నువ్వు కూర్చో. అప్పు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఒక్కరోజు కదా కూర్చుంది. పోనీ 1 minute. దా ఇక్కడ వచ్చి కూర్చో, దా కమ్. రాజేష్ ఏం లేదు. నువ్వెలా ఉన్నావు? ఇంత రాత్రి నా కోసం వచ్చావా? టోటల్గా కాదులే,
రాజుతో గొడవపడి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చొచ్చాను. కంపెనీ కోసం వచ్చానే. ఏమైనా తిన్నావా? ఏమైనా తెచ్చుకుందాం పదా. నువ్వేమన్నాను రా భయ్, ఈ అమ్మాయి చాలా టూ మచ్ అయిపోయింది. బర్తెకించేసింది రా మొత్తం, బర్తెకించేసింది. అరే నిన్నేమో బస్ స్టాప్లో అందరి ముందు ఏంటి పశువు, నన్నేమో ఈరోజు మెస్సాల్లో దున్నపోతా. అసలు ఏమనుకుంటున్నారా మన గురించి? ఏమనుకుంటారా మన గురించి? రే వీరాతా రే చందు, ఇదంతా మా లీడరే ప్లాన్ చేస్తుంది. వాళ్ళకి అర్జెంట్ క్లాస్ స్పీకర్ రా, లేకపోతే ఇట్లా ఇన్సల్ట్ లేకపోతే మనకి. అసలు మీ ఇద్దరు మాట్లాడుకోవట్లే కదరా. నేను ఎవరితో తిరిగితే తనకేంట్రా? రేపు అడుగుతా, డెఫినెట్గా అడుగుతా. అరే టూ మచ్ అయిపోయింది. వదలకు రాను, వదలకు. చందు పద, డ్రాప్ చేయరా, కొంచెం పని ఉంది. కమ్ లెట్స్ గో. ఏ రాజేష్ కమ్ లెట్స్ గో. తిండి తిప్పలు లేకుండా అర్ధరాత్రి పెద్ద పుడింగులా బయలుదేరి రేపు రాని చెప్తాదంట. వాడు నేను ఫ్రెండ్స్, వాడు తిరిగే ఫ్రెండ్స్ నాకు నచ్చొద్దా? అరే పొద్దున్న లెగిస్తే మనుషులకి అప్పు, అసైన్మెంట్స్కి అప్పు, ఇంటర్నల్స్కి అప్పు, సొల్లు కొట్టడానికి కూడా అప్పు, అన్నిటికీ కావాలి. అరే అమ్మాయిలకి లైన్ వేయడానికి కూడా అప్పు. నాకు ఇష్టం లేకపోతే నేను ఊరుకుంటానా? అరిచివాడిని సాధించాలనుకుంటే కష్టం అప్పు. పొద్దున్న నేను అరిచానా? వాడికంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. ఆహా, నీలాగా కుళ్ళి కుళ్ళి సాధించుకోవాలా? నువ్వు అడుగు ఓకే, కానీ రిమెంబర్ మధు చాలా హర్ట్ అవుతుంది ఆ ప్రశాంతి విషయంలో. మొన్న స్టాఫ్స్ కూడా చెప్పింది, డోంట్ లూజర్ రా, షీఈ్ అ జెమ్ అండ్ నువ్వంటే తనకి చాలా చాలా ఇష్టం. షీ మే బి ఎ జెమ్, బట్ నాకు కూడా వస్తారా చిటికేస్తే బోల్డ్ మంది అమ్మాయి. అరే చందు, యు నో సంథింగ్, అవన్నీ వదిలేరా. ఆమె చితికా వేయాలని కూడా అనుకోర్రా, అది ఆమె స్పెషాలిటీ. అయినా నీకు మెల్లగా అర్థమవుతుంది. ఎందుకో టైసన్ గారి మాటలు నా మీద చాలా పనిచేశాయి. మధుతో గొడవ ఇంకా నా వల్ల కాదు, కానీ ఫుల్ స్టాప్ పెట్టేద్దామని డిసైడ్ చేసేసాను. మధు, చందు, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ యెస్టర్డే. అలా అన్నెసరిగా వాగినందుకు. సీరియస్లీ, నువ్వు ఫ్రెషర్తో తిరుగు, సీనియర్స్తో తిరుగు, నాకేంటి? మధు ప్లీజ్. నువ్వు తాగు, తందనలాడు, అది నీ ఇష్టం, నాకెందుకు? నేనేంటి? మధు, ఎందుకు అలా చెత్త మాటలు మాట్లాడతావు? నేను తాగుతాను, నేను తిరుగుతాను, నీకు తెలీదా? ఏమో, నాకు తెలీదు. అయితే నేను తాగుతానా? నువ్వు చూసావా? చందు, అది నాకు అనవసరం. నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు వద్దు, అంతే, ఫినిష్. మధు తీసుకో, నాకేం అక్కర్లేదు నీ బాడీ గిఫ్ట్. థ్యాంక్స్. ఏ ఆ సిమ్ ఇచ్చే, అది నాది. తెల్లగా ఉన్నావు, నీ పొగరు కదా.